రాజకీయాల్లోకి రావాలని మీరు ఎందుకు అనుకున్నారు అసలు? ఇదే చెప్తున్నా కదా, నన్ను చప్పట్లు కొట్టుకొని చీర కట్టుకున్నంత ఈజీ అనుకున్నాడు రాజకీయం అని చెప్పేసని అనడం వల్ల, మళ్ళీ ఒకటి మా అమ్మ చనిపోతూ చనిపోతూ నువ్వు ఎట్లా అయినా కానీ గెలవాలి, నువ్వు గెలిచి నా కోరిక నెరవేర్చాలని చెప్పడం ఒకటి. ఇక అవన్నీ మనసులో పెట్టుకొని ప్రజాసేవే నా ముఖ్యం, నాదొకటే కోరిక, నేను చనిపోయేంత వరకైనా కానీ ఈ ఇల్లెందు గడ్డలో సెంటర్లో, ఇల్లెందు మెయిన్ సెంటర్లో ఒక పెద్ద అనాథాశ్రమం పెట్టేసి మా అమ్మ పేరు మీద వచ్చిన వాళ్ళకి ఎంతమందన్నా రాని వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకు ఉండడానికి ఒక ఇల్లు కట్టేయాలని చెప్పేసి నా కోరిక. అంతే, దానికోసం కష్టపడితే, దానికోసం ఏదైనా చేస్తా. ఒక అనాథాశ్రమం పెట్టేస్తే రేపు రోజున పోయినా కానీ నా అమ్మ పేరు మీద, నా పేరు మీద ఆశ్రమం అట్లా నడుస్తూ ఉంటుంది. 10 మందికి అన్నం పెట్టడమే నాకు కావాల్సింది. చాలామంది అనుకుంటారు వాడికి ఎంత వస్తున్నాయి, ఎంతమంది దగ్గర ఎన్ని మోసం చేస్తాను తీసుకుంటుండో, వాడు ఇంతమంది దానం చేస్తాను, ఇంతమందికి అది చేస్తాను కొంతమంది అంటారు. కానీ నేను ఎవరు కడుపు కొట్టను. డైరెక్ట్ వస్తే నేను మంచి చెప్తా, చేస్తా. వాళ్ళ మంచి అయిన తర్వాత ₹1 దేవుని దగ్గర పోతా ఉంటారు. అదే నేను ప్రజలు పంచుతా. కానీ నా కష్టం చేసేదే కాదు, చేసింది కాదు, ఇందులో ఏది మోసం చేసి సంపాదించింది కాదు. అంటే బీఆర్ఎస్ నుంచి ఎట్లా వచ్చింది అసలు టికెట్? నేను బీఆర్ఎస్లో ఫస్ట్ 2010 నుంచి నేను బీఆర్ఎస్కి పార్టీలో వర్క్ చేస్తూ ఉంటా. బోనాలు ఎత్తుకోవడం, బతుకమ్మ చేయడము, ఎక్కడన్నా పెద్ద పెద్ద సభలు జరిగితే పోవడం, రావడం, చేయడం, అవన్నీ చేస్తూ ఉంటా. అట్లా నాకు గుర్తింపించి ఈ వార్డులో నేనైతేనే గెలుస్తా, అధికార పార్టీ మీద ఎవరు గెలవరు, ఇంతకుముందు ఉన్న సిట్టింగ్ కౌన్సిలర్ కూడా గెలవదని చెప్పేసి అని వాళ్ళు నన్ను పిలిచారు. వాళ్ళు పిలిచి, సారన్న నీకు టికెట్ ఇస్తాం, మీరే గెలుస్తారా అని. హరిప్రియ మేడం కూడా నిజంగా అమ్మ మీకు దండం పెడుతున్నా, మీరు మళ్ళీసారి గెలవాలని కోరుకుంటాను నేను. కానీ తను వచ్చేసి నాకు సపోర్ట్ చేసి, సారన్న నీకేం కాదు గెలుస్తాను. ఓటింగ్ రోజు కూడా సాయంత్రం కరెక్ట్ 4 గంటలకి ఎమ్మెల్యే గారు వస్తారు. వచ్చేసి దొంగ ఓట్లు వేసి ఎట్లయినా గెలవాలని చెప్పేసి అని వస్తారు. ఎలా తెలిసిందో ఒక్క 5 నిమిషాల్లో రాజేందర్ అన్న వచ్చేస్తాడు, హరిప్రియ మేడం వస్తుంది, హరిసింగ్ అన్న వస్తాడు, అందరూ వచ్చేస్తారు, మా పార్టీ మొత్తం వస్తుంది. అందరూ వచ్చేసి అక్కడ నిలబడతారు. మీడియా వాళ్ళు వచ్చేసి నాకెళ్ళే సపోర్ట్. మీడియా మిత్రులు నిజంగా వాళ్ళు కూడా దండం పెట్టాలి. వాళ్ళు కూడా అందరూ నాకు సపోర్ట్ ఫుల్గా. ఎంత పోలీసు అంటారు వాళ్ళ తరపున కానీ ఆ రోజు మాత్రం ఓటింగ్ రోజు, అన్నా నువ్వే గెలుస్తావు, నువ్వేం టెన్షన్ పడకు, అలా చేసే వెళ్ళని మేము ఎన్నో దిక్కులు మేము అది చేసినాం, ఎవరు గెలవలేదు, నువ్వే గెలుస్తావు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా నాకు నిజంగా అంటే పొలిటికల్గా వస్తే ఏ పొలిటికల్ లీడర్గా చాలామందికి అంటే నాకు కొత్త అనుభవం, వాళ్ళ పాతగా అనుభవం నాకు తెలుసు.